హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, ఇది తుంగభద్ర నది తీర ప్రాంతము. పచ్చని ఈ తోట వేశారు. నీరు కిందకి వెళ్తుండగా తీస్తుండగా తోట వేశారు. పక్కన నీరు, క్లౌడీ, చాలా బాగున్నాయి మేఘాలు ఇవన్నీ. ఇక్కడ ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 49వ అధ్యాయము 15వ వాక్యంలో ఈ మాట సెలవిస్తుంది. ఏమని? వారైనా మర్చుదరు గాని నేను నిన్ను మరవను. వారైనా మర్చుదరు గాని నేను నిన్ను మరవను. వారైనా మర్చుదరు గాని, వారైనా అంటే ఎవరు? వారంటే ఎవరు? అది నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఆ తర్వాత ఇంకా నీ అనేవారు. వీరు ఎవరైనా మర్చిపోతారు, విడిచిపెడతారు. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కలాగా వారు ఉంటారు. అయితే నా దేవుడు అలా కాదు. ఎవరు మర్చినా నేను మరవను. వారు ఎందుకు మర్చిపోతారు? వాళ్ళకి ఏం పట్టిందండి? వాళ్ళు నిన్ను మర్చిపోకుండా నిన్ను గట్టిగా పట్టుకొని తత్సంబంధం కలిగి ఉండే అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? నువ్వు వారి సొత్తు కాదు కదా. నిన్ను దేవుడు సృష్టించాడు. నిన్ను సృష్టించిన వాడు ఆ దేవుడు కాబట్టి ఆ దేవుడు ఎలా విడిచిపెడతారండి? లోకంలో ఉన్నవారు విడిచిపెట్టచ్చు. వాళ్ళకి నువ్వేం కాకపోవచ్చు. ఒకవేళ ఏమైనా అయినా సరే ఏం కాకపోవచ్చు. ఒకవేళ నిన్ను రక్షించలేని సామర్థ్యం కాలేని వారు ఉండొచ్చు. నిన్ను కాపాడుకోలేని శక్తి లేని వారు కావచ్చు. అయితే నా దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మర్చిపోడు. బూదిగంతముల వరకు నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను హత్తుకొని ఉంటాను, నీకు సమీపంగా ఉంటాను, నీ కుడి చేయి నేను పట్టుకొని ఉన్నాను. ఇలా ఎన్నో వాక్యాలు, ఎన్నో మాటలు ఆయన సెలవిచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నవారు నిన్ను మర్చిపోయారా, విడిచిపెట్టారా? అయినా సరే నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టడు, మర్చిపోడు. సదాకాలం నీతో ఉండి నిన్ను కాపాడి రక్షిస్తాడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు. వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను అని ప్రభువా వాక్యం సెలవిచ్చావు. అదే ప్రకారంగా విడవబడిన వారిని ప్రభువా, త్రోయబడిన వారిని అయినా వారందరినీ మీరు మరవకుండా రక్షించి కాచి కాపాడు ప్రభువా. ఆదరించి నాయన ఆశ్రయదుర్గంగా వారికి మీరు ఉండి మీరే వారిని దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.